హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై తయారు చేద్దాము. వీటిని బోడి కాకరకాయలు అంటారు. ఇవి పావు కేజీ తీసుకోండి. చూడ్డానికి ఇవి ముళ్ళులాగా ఉంటాయి. వీటిని ముందుగా వాటర్తో కడుక్కోవాలి. కడిగిన తర్వాత పైన కాడలను తీసేయాలి. కాడలను తీసేసి ఈ బోడి కాకరకాయలను ఒక బౌల్లో వేసి వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి, బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆ కాకరకాయలు వేద్దాము. గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 8 వెల్లుల్లి, 4 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి కారం గ్రైండ్ చేసుకుందాము. చూడండి, గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి. తీసేయండి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు వేసుకుందాము. ఆయిల్ వేడైపోయింది. 2 టేబుల్ స్పూన్ల సాయి మినపప్పు, పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు. తాలింపుని గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బోడి కాకరకాయలు వేసేద్దాము. గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకుందాము. ఆ కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేద్దాము. ఇవి సాంబార్లో, రసంలో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చటి కూరల్లో కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది. ఆ కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి.